వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో ప్రతిరోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. గాయస్, ఈరోజు వీడియోలో అయితే మనం ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క 40 టాపిక్స్ అస్సలు చదవాల్సిన అవసరం లేదు అనే కంటెంట్తో అయితే మీ ముందుకు వచ్చాను. సో గ్రూప్ డికి చాలామంది ప్రిపేర్ అవుతున్నారు. అసలే మనకి 1,80,00,000 అప్లికేషన్స్ అయితే రావడం జరిగింది. సో మనం అస్సలు టైం అనేది వేస్ట్ చేయకూడదు. సో ప్రతి ఒక్కరు ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుందని చాలా అడుగుతున్నారు. సో ఎగ్జామ్ అనేది మ్యాక్సిమం ఆగస్ట్ ఆర్ సెప్టెంబర్లో ఉండొచ్చు. సో మీకు ఎలా తెలుసు మేడం అంటే నేను చెప్పలేను, కానీ జస్ట్ నాకు వచ్చే చిన్న ఇన్ఫర్మేషన్స్ బట్టి ఆగస్ట్ లేదా సెప్టెంబర్లో అయితే కండక్ట్ చేస్తారు. అండ్ ఎగ్జామ్ ఎప్పుడైనా జరగనియండి. సో మీ ప్రిపరేషన్ అనేది ఎంతవరకు వచ్చింది, ఎలా వచ్చింది, అసలు ఈ దగ్గర ఈ 2 కోట్ల అప్లికేషన్స్లో మీకు జాబ్ రావాలంటే మీ ప్రిపరేషన్ ఎలా ఉండాలి? సో అయ్యో నేను అంత చదవలేనేమో, ఇంతమంది అప్లికేషన్ పెట్టారు, చాలామంది తెలివైన వాళ్ళు ఉంటారేమో అంటే అందరూ అలానే అనుకుంటారు. సో మీరు చదవండి, ఇంకే దాని గురించి ఆలోచించద్దు. మీరు కూడా చదివిన వాళ్ళే, అర్థమైందా? ఒకరు చదువుతున్నారు సిన్సియర్గా ఎగ్జామ్ కోసం అంటే చదివిన వాళ్ళే కదండి. మీరు ఎందుకు వాళ్ళలా చదవలేరు చెప్పండి? మీరు కూడా చదవగలరు. సో మీరు ఒక ప్రిపరేషన్ ప్లాన్ అనేది పెట్టుకొని డైలీ ఇన్ని అవర్స్ అనేది మీరు టైం టేబుల్ సెట్ చేసుకుంటే మీరు కూడా జాబ్ సంపాదించగలరు. అండ్ మీకు తోడుగా మన పిఆర్ జాబ్స్ ఇన్ఫో కూడా ఉంది. టోటల్ ఇప్పుడు మీరు చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. రైల్వే ఎగ్జామ్కి క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఎన్సీఈఆర్టీ కంటెంట్. సో బయట దొరికే బుక్స్ కాకుండా ఎక్కడ పడితే అక్కడ కొనేస్తున్నారండి గ్రూప్ డి బుక్స్ అని. నాకు చాలామంది ఫోన్ చేస్తున్నారు, అక్క ఇక్కడ బుక్స్ తీసుకున్నాము, ఇంతకు ముందు కూడా ఇలానే తీసుకున్నాము, అసలు క్వశ్చన్స్ రాలేదు అని. ఎందుకు వస్తాయండి? ఎన్సీఆర్టీ బుక్స్ నుంచి ఇప్పుడు కంటెంట్ వస్తుంది, క్వశ్చన్స్ వస్తున్నాయి. కాబట్టి మీరు అందరూ చదవాల్సింది ఏంటి? ఎన్సీఆర్టీ. సో మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో గ్రూప్ డి కోర్సు ఎన్సీఈఆర్టీ కంటెంట్తో అయితే రూపొందించడం జరిగింది. సో బిట్స్ కూడా ఎన్సీఆర్టీ బిట్స్ తయారు చేయడం జరిగింది. 1,00,000 బిట్స్ అనేది మేము అందిస్తున్నాం. సో స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో చెప్పిన ఎన్సీఆర్టీ కంటెంట్ అండ్ చాప్టర్ వైజ్ బిట్స్ అండ్ ప్రాక్టీస్ బిట్స్ అండ్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కూడా మన గ్రూప్ డి కోర్సులో అయితే పెట్టడం జరిగింది. సో ఫ్రీ మెటీరియల్ కూడా అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకొని కోర్స్ని అయితే చూడండి. డెమో క్లాసెస్ కూడా మీకు ఫ్రీగా పెట్టాం, ఓకేనా? సో ఈరోజు వీడియోలోకి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం. సో చూడండి, ఇక్కడ ఆర్ఆర్బి గ్రూప్ డి యొక్క అన్ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఈ టాపిక్ మీద మీరు ఎక్కువ దృష్టి అయితే పెట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ పైన చదువుకుని వెళ్ళిపోతే సరిపోతుంది. దీనికి ఒక ప్రణాళిక అంటూ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఓకేనా? సో అవేం టాపిక్స్ అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏంటమ్మా సిలబస్? అర్థమెటిక్, మ్యాథ్స్ అండ్ రీజనింగ్, అండ్ దాంతో పాటుగా మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అండ్ సోషల్కి వచ్చేసరికి పాలిటీ, ఎకనామీ, జోగ్రఫీ, హిస్టరీ అండ్ స్టాటిస్టిక్స్, కరెంట్ అఫైర్స్. సో మీ ప్రతి ఒక్కరికి చెప్పదగింది ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ మనకి ఇప్పుడు ఎన్టీపీసీ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి. సో కరెంట్ అఫైర్స్ నుంచి 10 to 12 క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కరెంట్ అఫైర్స్ మీద మాత్రం ఎక్కువ దృష్టి పెట్టండి. మనకి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే అవకాశం కరెంట్ అఫైర్స్ నుంచి ఉంది. అండ్ దాంతో పాటుగా మనం ఎలా చదవాలి కరెంట్ అఫైర్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు 6 months కరెంట్ అఫైర్స్ వీడియో బేస్ మీద అయితే చాలా ఎక్కువ దృష్టి పెట్టాలి. దాని తర్వాత మీరు 1 year అయితే చూసుకోవాలి. సో మీకోసం మన పిఆర్ జాబ్స్ ఇన్ఫోలో 49 రూపీస్కే 6 months వీడియో క్లాసెస్ ప్లస్ పీడిఎఫ్స్ కూడా అందచేయడం జరుగుతుంది. సో ఒకసారి కోర్స్ని అయితే పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్లోని చూడండి, ఓకేనా? సో అసలు ఏవి చదవద్దు గ్రూప్ డికి అంటే చూడండి, ఇప్పుడు అర్థమెటిక్ వచ్చేసి మనకి మిక్చర్ అండ్ ఎలిగేషన్, సో బోట్ అండ్ స్ట్రీమ్. సో ఇవి టాపిక్స్ ఎందుకు చదవద్దు అంటున్నారు మేడం అంటే, మనకి 2018 అండ్ అలాగే 2022 జరిగిన గ్రూప్ డి ఎగ్జామ్స్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ పేపర్స్ అన్ని చూసుకున్నట్లయితే మనకి మిక్చర్ అండ్ ఎలిగేషన్స్ నుంచి 4 క్వశ్చన్స్ అండ్ బోట్ అండ్ స్ట్రీమ్ నుంచి 3 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. ఒక 100 క్వశ్చన్ పేపర్స్ అయితే ఉంటాయి కదండి మ్యాక్సిమం. సో అన్నిట్లో ఓన్లీ 4 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ వచ్చాయి. సో వీటి మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టి టైం వేస్ట్ చేయడం అనేది అనవసరం కదండి. సో అందుకే చెప్తున్నాను.
సో నెక్స్ట్ ప్యూర్ మ్యాథ్స్. సో ప్యూర్ మ్యాథ్స్ నుంచి మనకి హైట్ అండ్ డిస్టెన్స్ అండ్ అలాగే కోఆర్డినేట్ జోగ్రఫీ. సో వీటి నుంచి మనకి 1 క్వశ్చన్స్ అండ్ 3 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో అందుకే ఇవి అన్ఇంపార్టెంట్ టాపిక్స్. అయితే ఇవి ఇప్పుడు మనకి గ్రూప్ డీకి అయితే ఇలా వచ్చాయి. సో అలా కాకుండా టెక్నీషియన్, గ్రేడ్ 3 వాటికైతే మాత్రం ఇవి చాలా మెయిన్ ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ టాపిక్స్ అనమాట. అదేంటి మేడం అంటే, మీరు ఎప్పుడైనా సరే సిలబస్ అంతా ఒకటే కానీ వెయిటేజ్, సో ఆ ఎగ్జామ్కి తగ్గట్టు వెయిటేజ్ దానికి ఉంటుంది. సో గ్రూప్ డికి తగ్గట్టుగా వెయిటేజ్ అనేది వేరేగా ఉంటుంది. సో టాపిక్స్ మీద వెయిటేజ్ అనేది నోటిఫికేషన్ బట్టి మారుతుంది. ఓకేనా, అది దృష్టిలో పెట్టుకోండి. సో నెక్స్ట్ రీజనింగ్ నుంచి డైస్ అండ్ క్యూబ్. సో డైస్ అండ్ క్యూబ్ నుంచి మనకి ఓన్లీ 3 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో ఇది నేను ఎలా చెప్తున్నానంటే 2018, 2022లో వచ్చిన క్వశ్చన్ పేపర్స్ని బట్టి నేను చూసి చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్ ఫిజిక్స్. సో ఫిజిక్స్ చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ నుంచి 5 క్వశ్చన్స్ వచ్చాయి, మోడర్న్ ఫిజిక్స్ నుంచి 4 క్వశ్చన్స్, న్యూక్లియర్ ఫిజిక్స్ నుంచి 4 క్వశ్చన్స్, ఇన్వెన్షన్స్ నుంచి 6 క్వశ్చన్స్. సో ఈ 4 టాపిక్ల నుంచి కేవలం మనకి 7 బిలో క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో కెమిస్ట్రీ, సోప్ అండ్ డిటర్జెంట్స్, ఎక్స్ప్లోజివ్ మెటీరియల్, సో కామన్ నేమ్ అండ్ అలాగే పాలిమర్. సో ఇందులో నుంచి కూడా మనకి కేవలం 1, 1, 2, 6 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో ఈ వీటి మీద కూడా మనం ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా. సో నెక్స్ట్ చూడండి బయాలజీ. సో బయాలజీ నుంచి మనకి ఎలా వస్తున్నాయి, సైంటిఫిక్ స్టడీ నుంచి ఓన్లీ 2 క్వశ్చన్స్ వచ్చాయి, డిస్కవరీస్ అండ్ వ్యాక్సిన్స్ నుంచి 2 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి, ఎంజైమ్స్ అండ్ హార్మోన్స్ నుంచి 3 క్వశ్చన్స్ అండ్ అలాగే మైక్రో ఆర్గానిజమ్స్ నుంచి కేవలం 5 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో ఈ టాపిక్స్ మీద ఎక్కువ దృష్టి సారించద్దు. ఓకేనా. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే హిస్టరీ. సో హిస్టరీ నుండి అక్బర్ నుంచి 1 క్వశ్చన్ మాత్రమే వచ్చింది, అండ్ వార్స్ అండ్ ట్రీటీస్ నుంచి 1 క్వశ్చన్ వచ్చింది, ద రెవల్యూషనరీస్ నుంచి 2 క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రిటిష్ రూల్ నుంచి 3 క్వశ్చన్స్, గవర్నర్ అండ్ వైస్రాయ్స్ నుంచి ఓన్లీ 4 క్వశ్చన్స్ వచ్చాయి. సో ఈ 5 టాపిక్స్ చాలా అన్ఇంపార్టెంట్. సో మీరు చాలా తక్కువ టైం మాత్రం దీనికి కేటాయించండి, అసలు ఎక్కువ టైం అనేది కేటాయించద్దు, ఓన్లీ పైన చదువుకుని వెళ్తే సరిపోతుంది. అండ్ పాలిటీ, సో కమిటీ రిపోర్ట్ లేదంటే సోర్స్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ కాన్స్టిట్యూషన్ నుంచి ఓన్లీ 3-4 క్వశ్చన్స్ మాత్రమే వచ్చాయి. సో ఇవి అంత ఇంపార్టెంట్ కాదు. సో వీటి మీద మీరు ఎక్కువ టైం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ జియోగ్రఫీ. సో నైబరింగ్ కంట్రీస్ ఆఫ్ ఇండియా, రాక్స్ అండ్ కాంటినెంట్స్ అండ్ ఓషియన్స్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ నుంచి ఓన్లీ 1, 3, 2, 1 క్వశ్చన్సే వచ్చాయి. సో వీటి మీద కూడా మీరు ఎక్కువ దృష్టి పెట్టకండి. ఓకేనా. సో నెక్స్ట్ స్టాటిక్ జీకే నుంచి ఫుల్ ఫామ్స్ 1 వచ్చింది, స్పోర్ట్స్ నుంచి 2 వచ్చాయి, ఫేమస్ పర్సనాలిటీస్ నుంచి 3 వచ్చాయి, ఫెయిర్స్ అనేది 3 వచ్చాయి. సో మనకి స్పోర్ట్స్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్, కానీ మనకి ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్లో అయితే తక్కువగా ఉంది. కానీ స్పోర్ట్స్ మీద మాత్రం మీరు దృష్టి పెట్టండి, ఎందుకంటే ఈసారి దీని మీద క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఓకేనా. సో ఎకనామిక్స్ నుంచి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, నవరత్న, మహారత్న, PS-US అండ్ స్టాక్, డివెంచర్స్ అండ్ ఫారిన్ ట్రేడ్ నుంచి ఓన్లీ 1, 2, 4 క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి వీటి మీద ఎక్కువగా దృష్టి పెట్టాల్సిన అవసరం లేదు గైస్. సో థ్యాంక్ యూ. సో మీరు ప్రతి ఒక్కరూ ఈ వీడియోని అయితే యూజ్ చేసుకోండి, ఎందుకంటే సిన్సియర్గా మీరు గ్రూప్ డి క్రాక్ చేయాలని ఎంతో దృఢ సంకల్పంతో ఉన్నారని నాకు తెలుసు. కాబట్టి మీరు టైం వేస్ట్ అనేది చేసుకోకుండా ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తుంది అనేది పక్కన పెట్టుకొని చూసుకున్నట్లయితే మీ ప్రిపరేషన్ మీద మీరు ఎక్కువగా దృష్టి పెట్టండి. సో ఈ టాపిక్స్ని అయితే అసలు ఎక్కువగా టైం వేస్ట్ చేయకుండా, చదవకపోయినా పర్వాలేదు కానీ 1 మార్కు కూడా మనం మిస్ చేయకూడదు అనే ఉద్దేశంతో మాత్రం ఉన్నవాళ్ళు అసలు వీటి మీద ఎక్కువగా ఫోకస్ అనేది పెట్టకండి, చాలా తక్కువ ఫోకస్ అనేది పెట్టండి. సో మీ అందరి కోసం మన PR జాబ్స్ ఇన్ఫో యాప్లో అయితే గ్రూప్ డి కోర్స్ అనేది పెట్టడం జరిగిందండి. స్టేట్ బెస్ట్ ఫ్యాకల్టీతో అయితే క్లాసులు చెప్పించడం జరిగింది, అండ్ డెమో క్లాసులు కూడా మీకు ఫ్రీగా ఉన్నాయి. సో మన కోర్సులో అయితే చాప్టర్ వైజ్ బిట్స్, చాప్టర్ వైజ్ PYQ, ప్రాక్టీస్ బిట్స్, టెస్ట్ సిరీస్,
అండ్ దాంతో పాటుగా మెటీరియల్ కూడా అందిస్తున్నాం. సో దీంతో పాటుగా మనకి 1 lakh బిట్స్ అయితే మీకు అందిస్తున్నాము. సో ప్రతి ఒక్కరు పిఆర్ జాబ్స్ ఇన్ఫో యాప్ని డౌన్లోడ్ చేసుకుని కోర్సుని చూడండి, డెమో క్లాసెస్ చూడండి, మీకు నచ్చితేనే తీసుకోండి. ఓకేనా? సో 1500 రూపాయల విలువ గల ఈ కోర్స్ మీకు కేవలం 1000 రూపీస్కే అందజేస్తున్నాం. సో ప్రతి ఒక్కరూ మీరు అదర్ ఛానల్లో కోర్స్ని మన ఛానల్లో కోర్స్ని కంపేర్ చేసి చూడండి, ఏది ది బెస్ట్ అనిపిస్తే మీరు అదే తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గాయస్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇచ్చాను, గ్రూప్లో జాయిన్ అవ్వండి, లేదంటే కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది, కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా? థ్యాంక్ యూ.